హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చిన్న పని మీద కోటర్కైతే వెళ్ళాము. వెళ్ళాం కదా అని మా హస్బెండ్ లంచ్ బాక్స్ ఒకటి పాడైపోయింది. ఇంకా తీసుకుందామని సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాము. అలాగే ఇంట్లో కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చాము. పూజ కోసమని పూలు, నిమ్మకాయలు, వాటితో పాటు బండి మీద కొన్ని కలర్స్ అయితే అమ్ముతూ ఉన్నారు. ఇంకా ముగ్గులేకైతే వేసుకోవచ్చు అనేసి తీసుకొచ్చాను. ఒకటి 10 రూపీస్ అయితే పడింది. 12 కలర్స్ వచ్చేసి 100 రూపీస్కి ఇచ్చారు. వాటితో పాటు కొన్ని ఆకుకూరలు, గోంగూర అవి తీసుకొచ్చాను. అలాగే కొన్ని స్నాక్స్, స్వీట్స్, హాట్స్ అయితే తీసుకొచ్చాను. మా చిట్టికి కొన్ని చాక్లెట్స్ కూడా తీసుకొచ్చాను. వాటితో పాటు సున్నుండల బాక్స్ కూడా ఒకటి తీసుకొచ్చాను. హెల్త్కి చాలా మంచిది అంటారు కదా. బాక్స్ వచ్చి 60 రూపీస్ పడింది. నేను ఒకటి తిని చూశాను, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకెలాగో ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా అనేసి రైస్ అయితే కడిగి స్టవ్ పైన పెట్టేశాను. ఇంకా ఈరోజు లంచ్కి వచ్చేసి అన్నము, గోంగూర పచ్చడి, వంకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా దానికోసంగా ముందుగా గోంగూర ఒలిచేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా ఒక బౌల్లో పచ్చిమిర్చి, టమోటాలు వేసి తర్వాత ముందుగా ఒలిచి కడిగి పెట్టిన గోంగూర అందులో యాడ్ చేసి స్టవ్ పైన పెట్టేసి గ్లాస్ వాటర్ అయితే వేసాను. అది మెత్తగా ఉడికే వరకు ఉంచి ఉడికిన తర్వాత వాటర్ తీసేసి ఇంకా ఉడికిన ఆకు, టమోటాలు, పచ్చిమిర్చి ఒక మిక్సీ గిన్నెలో అయితే వేసి అందులోనే ఉప్పు యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మరి మెత్తగా బరగగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా మీడియంగా గ్రైండ్ చేయాలి. తర్వాత దీన్ని తాలింపు వేయడానికి అనేసి ముందుగా స్టవ్ పై ఒక బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత తెల్లగడ్డలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడి కూడా అందులో యాడ్ చేసి కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై అయ్యేలా పచ్చివాసన లేకుండా వేయించాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ లాస్ట్లో గోంగూర ఉడికిన తర్వాత యాడ్ చేయాలి. అలాగైతే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ ముందుగా వేస్తే మెత్తపడి టేస్ట్ అంత బాగుండదు. అందుకని నేను లాస్ట్లో అయితే వేస్తాను. ఇంకా ఈలోపు వంకాయ ఫ్రై కోసమని ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టిన ఆనియన్స్, కరివేపాకు, ఆవాలు యాడ్ చేసి తర్వాత ముందుగా కట్ చేసిన వంకాయలు కూడా వేసి అందులోనే ఉప్పు యాడ్ చేసి తర్వాత మూత అయితే వేయాలి. ఇలా వేస్తే తొందరగా మెత్తబడిపోతాయి. ఇంకా ఈలోపు అన్నం కూడా ఉడికేసింది. తర్వాత వంకాయలు కూడా బాగా ఫ్రై అయ్యాయి. అందులోనే పప్పుల పొడి కూడా యాడ్ చేసి పప్పుల పొడి అంతా బాగా కలిసేలా కలిపి పక్కన పెట్టుకోవాలి. దీంతో వంకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంకా మేము తినేసాము. నా వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.